నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కోసమని ట్రీట్మెంట్ కోసమని వస్తుంటారు. పాపం వీళ్ళకి అర్థం కాని ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తూనే ఏదో మెడికేషన్స్ వాడేసి తగ్గిపోతుంది అని అనుకుంటుంటారు. బేసికలీ ఒక్కసారి ఈ వయాగ్రాస్ కానీ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ వాడినప్పుడు దానికి అలవాటు పడిపోతారు. ఎందుకు అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు అంటే అంగస్తమన లోపాలు, నరాల బలహీనత అంటాం కదా. సో ఇది ఎప్పుడో ఒకసారి ఇది ట్రాన్సియంట్. యాక్చువల్లీ ట్రాన్సియంట్ అంటే వస్తుంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రికవర్ అవుతారు. కానీ కొంతమందికి అలాగే ఉండిపోతుంది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది వస్తుంది అని వెంటనే వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ వయాగ్రాస్ వాడేసి మళ్ళీ ఆ వయాగ్రా వాడితే అంగస్తమన లోపాలు వస్తున్నాయని చెప్పేసి రియలైజ్ అయిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా ఈ అంగస్తమనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏంటి అంటే ఫర్దర్ ఫ్యూచర్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము అంగంలోని కణజాలాన్ని రిజువనేట్ చేసి రక్త ప్రసరణని ఇంప్రూవ్ చేసి వాళ్ళకి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో 20 years to 30 years వరకు ఇవి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఫేస్ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కువగా ఇలాంటి మెడికేషన్స్కి, వయాగ్రా లాంటి మెడికేషన్స్కి అలవాటు పడిపోతారు. సో వాళ్ళ అలవాటు నుంచి తప్పించడానికి కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి ఇంప్రూవ్ చేయడానికి కావచ్చు, ఈ లో ఇంటెన్సిటీ ఈ షాక్ వేవ్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఫర్దర్గా ఎటువంటి లోపాలు లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.